హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీజనల్ రెసిపీస్. ఇవాళ మనం తయారు చేయబోయే వంట కారపొడి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ కందిపప్పు, ఉద్దిపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు, మిరియాలు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, చింతపండు. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కందిపప్పు వేయించుకునేద్దాం. సో కందిపప్పు నేను ఇక్కడ 1 ఫుల్ కప్ తీసుకుంటున్నాను. కప్ ప్రకారమే మనం వేడి చేసుకుందాం, ఎందుకంటే మనకు అప్పుడు మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి. 1 కప్ వేసాను కందిపప్పు. మనం ఇది మీడియం ఫ్లేమ్లోనే బాగా వేపుకోవాలన్నమాట, ఎందుకంటే మంట ఎక్కువైందంటే మొత్తం మాడిపోతాయి పప్పులు, టేస్ట్ అంతా మనం చేదైపోతుంది. సో అన్నీ ఎందుకు కలిపి మనం వేయించుకోవట్లేదంటే, సో కొన్ని తొందరగా వేగిపోతాయి, కొన్ని టైం పడుతుంది. కాబట్టి మనం ఒక్కొక్కటే వేపుకున్నామంటే దాంట్లో ఉన్న తేమ మొత్తం నీట్గా వెళ్ళిపోతుంది. సో మనకి పౌడర్ ఒక 6 months వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, మనం కందిపప్పు నీట్గా ఫస్ట్ వేయించుకుంటున్నాము. సో కందిపప్పు వేయడానికి మనకు ఒక 2 to 3 minutes పడుతుంది. సో మొత్తం పప్పు అంతా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం నీట్గా వేయించుకోవాలి. చూడండి, పప్పు మనకి నీట్గా వేగిపోయింది. మీరు చూసినట్టయితే ఇది కలర్ కూడా చేంజ్ అయింది. సో మనకి ఇది ఇప్పుడు రెడీగా ఉంది. దీన్ని మనం సపరేట్గా పక్కన ప్లేట్లో తీసేసుకున్నాము. సో ఇదే విధంగా మనం అన్నిటినీ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కందిపప్పు అయిపోయింది కాబట్టి ఉద్దిపప్పులు వేయించేసుకుందాం. సో ఇది నార్మల్గా అయితే 1 కప్ అని చెప్పాను కదా, మీరు గ్రామ్స్ ప్రకారం తీసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది కదా. ఒక 150 grams కందిపప్పు వేయించుకున్నాను. ఇప్పుడు ఒక 50 grams మనము ఉద్దిపప్పులు వేయించుకుందాము. సో 50 grams ఉద్దిపప్పులు, సో 50 grams ఉద్దిపప్పులు వేసుకున్నాను. సో ఇది కూడా మనం నీట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. సో మనకి ఇది ఒక 1 to 2 minutes పడుతుంది. చూడండి, మనకి ఉద్దిపప్పులు కూడా బాగా వేగిపోయాయి. చూడండి, ఎర్రగా వేగిపోయాయి, ఇది కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది. అంతే, ఇప్పుడు మనం దీన్ని అక్కడ ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు మనం కొన్ని ధనియాలు వేయించుకుందాము. సో 100 grams కందిపప్పు, 50 grams అవి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం వచ్చేసి 3 tablespoons ధనియాలు. సో దీన్ని కూడా మనం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేసుకుందాం. సో చూడండి, ధనియాలు మనకి ఎక్కువసేపు టైం ఏం పట్టదు వేయడానికి. ఇది ఒక మనకి 10 to 20 secondsలో వేగిపోతుంది. చూడండి, అప్పుడే ఇది కలర్ చేంజ్ అయిపోయింది. ఇది కూడా మనం పక్కన ప్లేట్లో తీసేసుకున్నాము. సో ఇప్పుడు మనం 1 tablespoon జీలకర్ర, 1 tablespoon మిరియాలు, రెండింటిని ఒకేసారి మనం వేపుకునేయచ్చు. సో ఇది కూడా అంతే, మనకి జీలకర్ర మిరియాలు కొద్దిగా మనకి జీలకర్ర కలర్ చేంజ్ అయ్యే చూసుకొని మనం దీన్ని తీసేసుకోవచ్చు ప్లేట్కి. చూడండి, ఇది మనకి బాగా వేగిపోయింది. జీలకర్ర కూడా బాగా కలర్ చేంజ్ అయిపోయింది. దీన్ని మనం ప్లేట్లో తీసేసుకుందాం. సో 1 tablespoon నువ్వులు, యాక్చువల్గా నేను నల్ల నువ్వులు తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో తెల్ల నువ్వులు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నువ్వులు మీకు జస్ట్ అట్లా ఒక 10 seconds అంతే వేగిపోతాయి అన్నమాట. సో మనకి నువ్వులు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో తీసేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు నేను అంటే హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు, ఒక 4-5 మండల కరివేపాకు అనుకోండి. సో మనకి కరివేపాకు కూడా వేయించుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే లోపల ఉంటుంది కదా. సో తర్వాత ఇది పొడిలోకి వాడడం వల్ల ఏమవుతుందంటే పొడి తొందరగా పాడైపోతుంది. సో అందుకని మనం బాగా డ్రై చేసుకోవాలి కరివేపాకును కూడా. మనకు ఒక 2 minutes పడుతుంది కరివేపాకు వేగడానికి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవన్నీ. సో చూడండి, కరివేపాకు మొత్తం మనకి బాగా డ్రై అయిపోయాయి. సో ఇంకొక 30 seconds అట్లా ఇంకొద్దిగా పెట్టుంది, అది కూడా డ్రై అయిపోయిందంటే మనం ప్లేట్లో తీసేసుకుందాం. సో చూడండి, కరివేపాకు కూడా మనకి మొత్తం డ్రై అయిపోయింది. సో మనం దీని ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకుందాం. సో ఎండుమిరపకాయలు వచ్చి నార్మల్గా నేనైతే ఒక 20 అలా తీసుకున్నాను, 20 to 23 అలా తీసుకున్నాను. మీరు మాత్రం కారం తగ్గట్టు తీసుకోండి. అంటే కొంతమంది కారం ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది తక్కువ తీసుకుంటారు కదా. నేనైతే కొంచెం కారం ఎక్కువ తీసుకుంటాను నేను ఇంట్లో. సో కాబట్టి నేను ఇది వేసుకున్నాను, మీరు కూడా చూసి వేసుకోండి. సో
సో మనం ఎండుమిర్చి మాత్రం బాగా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి, ఎందుకంటే ఫుల్ ఘాటు వచ్చేస్తుంది. సో ప్యాన్ ఎక్కువ వేడి లేకుండా కొంచెం లో ఫ్లేమ్లో దీన్ని నీట్గా వేపుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది, తర్వాత ఘాటు కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. చూడండి ఎండుమిరకాయలు కూడా బాగా వేగిపోయాయి. మనం దీని ప్లేట్లో తీసేసుకున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు చింతపండు వేసేసుకుందాం. సో చింతపండును ఇట్లా మనం పీసెస్గా చేసి వేయించుకోవాలి, లేకపోతే వాటర్ అంతా పోదు దీంట్లో నుంచి. సో నేనైతే హాఫ్ లెమన్ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను. దీన్ని మీరు బాగా డ్రై అయ్యేలాగా, అంటే పొడికి సరిపడేలాగా మీరు బాగా వేయించుకోవాలి, కొంచెం స్టిఫ్నెస్ వచ్చేలాగా. దీంట్లో ఇదొక మనకు ఒక 3 minutes వరకు పడుతుంది. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి దీన్ని కూడా. చూడండి చింతపండు బాగా వేసుకునేసాము, బాగా డ్రై అయిపోయింది. దీన్ని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం. చూడండి మనకు అన్నీ నీట్గా రెడీ అయిపోయాయి. దీంట్లోకి మనము తగినంత సాల్ట్ వేసేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు. సో మొత్తం మనకి ఇదంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది కూడా. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాము. పట్టుకున్నాక ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి నీట్గా మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి పొడిగా మనం నీట్గా బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. సో అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం. సో ఎంతో టేస్టీ అయినా మనకి పప్పులు కారపొడి రెడీ అయిపోయింది. సో ఇది మనము వైట్ రైస్కి, వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని, లేకపోతే మంచి నూనె వేసుకొని కూడా తీసుకోవచ్చు, ఇడ్లీలోకి తీసుకోవచ్చు. అండ్ మనం నార్మల్గా తాలింపులు చేసుకుంటాం కదా వెజిటేబుల్స్ది, దానికి కూడా మీరు ఈ పప్పుల పొడి స్ప్రింకిల్ చేసుకొని జస్ట్ బాయిల్ చేసుకొని పప్పులు తిరగబాటు పెట్టుకొని ఈ పప్పుల పొడి స్ప్రింకిల్ చేసినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.